నా పేరు దుర్గాప్రసాద్. యావజ్జీవ కారాగార శిక్ష ఒక్కోసారి మనం పేపర్‌లో గాని, టీవీలో చూస్తుంటాం. ఎందుకు పడిందంటే, ఒక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. అంటే వరకట్న వేధింపులు, గృహహింస. అంటే దానివలన ఏమవుతుందంటే, మొత్తం 5గురు సభ్యులు అంటే ఈవిడ ఆత్మహత్య చేసుకున్నందుకు 5గురు సభ్యులు మొత్తానికి యావజ్జీవ కారశిక్ష విధించబడిందండి. వికారాబాద్ కోర్టు వాళ్ళకి 5గురు ఎవరెవరికి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ భర్తకి, ఆ భర్తకు సంబంధించినటువంటి ఫాదరు, మదరు, ఆ భర్తకు సంబంధించినటువంటి సిస్టరు, ఆ సిస్టర్ యొక్క భర్త, మొత్తం 5గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందండి. అంటే ఈ మహిళ తాలూకా తల్లిదండ్రులు ఏం పెట్టారు? వరకట్న వేధింపులు అలాగే హింసించారు అని చెప్పేసి. ఇది వికారాబాద్ కోర్టు అంటే కింది కోర్టు వాళ్ళు దాన్ని వాళ్ళందరూ కూడా 5గురికి కూడా యావజ్జీవ కారశిక్ష విధించారు. అయితే ఈ 5గురు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళటం జరిగిందండి. ఈ తెలంగాణ హైకోర్టుకి జరిగితే ఆ జస్టిస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇది ఆత్మహత్య చేసుకున్నప్పుడు దానికి మరి ఎలాగా అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు నిరూపించాలి. ఏమని నిరూపించాలి? గృహహింస అంటే హింసించడం వల్లనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం వల్లనే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు ప్రూవ్ చేయాలి. వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి 5గురికి విధించినటువంటి యావజ్జీవ కారాగార శిక్షని అది తీసేశారండి. అది కొట్టేశారు ఆ కేసుని. అలాగే కొంత వాళ్ళు ఫైన్ కట్టారండి. కొంత ఫైన్ కట్టితే ఆ ఫైన్ కూడా రిటర్న్ చేయమని తెలంగాణ హైకోర్టు ఇక్కడ వాళ్ళకి ఒక ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మహిళ ఆత్మహత్య చేసుకున్నాను అంటే ఈ కేసులో మాత్రం పర్టికులర్ కేసులో ఆధారాలు చూపించమని అడిగిందండి. ఇది ఊళ్ళో ఆరోపణలు కాదు. ఆవిడ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కరెక్టే. ఏ కారణాల చేత వీళ్ళే హింసించారని ఏంటి, వరకట్నం సమస్య వలన ఏంటి ఎలాగా అని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ప్రూవ్ చేయలేరు కాబట్టి వాళ్ళని వదిలేయడం జరిగిందండి. ఏదేమైనా నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో వరకట్నం సమస్యలన్నీ కూడా బాగా తగ్గినాయి నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో అసలు ఆడపిల్లలు దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అది మంచి అమ్మాయి దొరికితే మేమే ఆ అమ్మాయికి ఇంత బంగారం పెడతాము, లేదంటే ఇంత ప్రాపర్టీ ఆ అమ్మాయికి మాకు ఇంత ప్రాపర్టీ ఉంది, ఆ అమ్మాయి పేరుని పెడతాము అన్న స్థితికి వచ్చేసింది. అది ఆడపిల్లలు మంచి సాంప్రదాయం ఉన్న ఆడపిల్లలు కావాలని, అంటే ఇంట్లో ఉద్యోగానికి కాకుండా ఇంట్లో ఉండి మాకు సహాయం చేయాలి అన్నవాడు కొద్దిగా ఎక్కువ మంది అవుతున్నారు. లేదు కొంతమంది ఏమంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. చూద్దాం మరి ఇటువంటి వరకట్న సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోకూడదని నేను అనుకున్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆత్మహత్యలకు పరిష్కార మార్గం కాదు. వాళ్ళు ఆ ఆలోచన విరమించుకుని ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోకుండా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందండి. ఎన్ని తలుపులు మూసుకున్నా ఒక తలుపైనా తెరుచుకుని ఉంటుందండి. ఏదో ఒక తలుపు లేకపోయినా మనమే ఆ తలుపుని తెరవాలి. అంతేగాని ఆత్మహత్య శరణ్యం కాదు. ఆత్మహత్య వల్లనే సమస్యలకు పరిష్కారం కాదు. ఇది ఎవరైతే ఆ ఆలోచన ఉందో అది విరమించుకోవాలి. చక్కగా వాళ్ళ జీవితాన్ని నిండు జీవితాన్ని అనుభవించాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.